కెమెరా యాంగిల్ చూసి హారర్ స్టోరీ అనుకోకండి. లవ్ సెంటిమెంటల్ స్టోరీ. ప్రతి ఇంటికో కథ ఉంటుంది, ప్రతి కథలో క్యారెక్టర్స్ ఉంటాయి. మన జీవితంలో ప్రతిరోజు ఎంతోమందిని కలుస్తాం, కానీ అందరిని గుర్తుపెట్టుకోం. కానీ షార్ట్ ఫిల్మ్ చూసిన 10 నిమిషాలు నేను పరిచయం చేసే 2 క్యారెక్టర్లు మాత్రం మీరు మీ జీవితంలో మర్చిపోలేరు. ఈయన పేరు విశ్వనాథ్, రిటైర్డ్ ఆఫీసర్. తనకు తన ప్రాణం కన్నా తన కొడుకే ఎక్కువ. ఇక్కడ ఐడి కార్డు ఉంది, ఇది మామూలు కార్డు కాదండోయ్. అతడు పడ్డ కష్టానికి శ్రమకి ఆధార్ కార్డు లాంటిది. ఇంతకు ఐడి కార్డు కనిపిస్తుంది కానీ ఐడి కార్డు ఉన్న మనిషి కనబడలేదండి. నాన్న, టీలో షుగర్ తక్కువైంది నాన్న. ఒంట్లో పట్టు తక్కువైందిరా. అంటే వయసు అయిపోతుంది కదరా. నీకో తోడు ఇంటికి కోడల్ని తీసుకురా. అరే రే అరే రే మనసే జారే అరే రే beautiful smile your beautiful face. హలో, ఏమని చూసి రోడ్డు మీద ఆగిపోయావురా? అదేరా, ఏమని చూసి ఆగిపోయావు? అదేం లేదురా. నాకు తెలుసురా నీ ఏజ్ కురాల సైకాలజీ. మీరు ఇంట్లో కన్నా రోడ్డు మీదే ఉంటారు. ఆ రోడ్డు మీద ఊరికే ఉంటారా? స్మార్ట్ ఫోన్ తీసి బుక్లో ఉంటారు. బుక్ అనే టెక్స్ట్ బుక్ కాదురోయ్, ఫేస్బుక్లో. నేను చెప్తున్నాను, మీరు ఫేస్బుక్ తీసిన ప్రతిసారి ఒక గంట టెక్స్ట్ బుక్ తీసే మన దేశం నుంచి కూడా ఐన్స్టీన్ న్యూటన్లు వస్తారు. అలాంటిది ఏం లేదురా. నీ గురించి కాదురా, ఇప్పుడు యూత్ అలాగే ఉంది. ఓకే, ఇప్పటికే చాలా లేట్ అయింది. కమ్ టు ఆఫీస్. ఓకే, వస్తున్నా. చెప్పండి, ఏం కావాలి? పాల ప్యాకెట్ కావాలి. చిన్నదా పెద్దదా? పెద్దది. హాయ్. 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 ఏం కావాలండి? నెంబర్ ఇవ్వండి. 9133 9133 188 188 20. ఇంతకీ నేను నచ్చానో లేదో చెప్పలేదు. నచ్చావు కాబట్టే నెంబర్ ఇచ్చా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని చూసిన ఫస్ట్ టైమే పడిపోయాను. నాన్న, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న. చాలా బాగుంటుంది నాన్న. కాకపోతే అమ్మాయి వెనక ముందు ఎవరు లేదు, అనాథ. నాకు అమ్మ లేదు కదా నాన్న. నిన్ను నన్ను బాగా చూసుకుంటున్నానా? సరేరా, నేను దగ్గరుండి మీ ఇద్దరు పెళ్లి చేస్తాను. ఓకే ఓకే నాన్న. అమ్మయ్యా. హాయ్ శిరీష, మన పెళ్ళికి నాన్న ఒప్పుకున్నాడు. నువ్వు వచ్చేయి. ఓకే, వచ్చేయి నాన్న. శిరీష. ఏంట్రా? మామయ్య, ఇంతకు ముందే చెట్లకు నీళ్ళు పట్టేశా. బాయ్ తాతయ్య. పింకీ. మామయ్య, ఇంతకు ముందే చెట్లకు నీళ్ళు పట్టేశాను, మళ్ళీ పట్టకండి. ఏమో ఏందో. ఏమండి, మీ నాన్నగారికి మీరైనా చెప్పండి. ఏమైంది?
ఉన్న చోట ఉండట్లేదు, నాకు పని పెంచేస్తున్నాడు. మీ నాన్న చేసిన దానిని నేను సరిదిద్దడం నా వల్ల కాదు, కొంచెం చెప్పండి. సరే కానీ ఈరోజు నీ దగ్గర నుంచి రావాల్సిన అప్పు అలాగే ఉంది. అమ్మా శిరీష, కాస్త అన్నం తీసుకురా. అలాగే ట్యాబ్లెట్లు తీసుకురా అమ్మా. ఈ మనిషికి ఏవి ఒకసారి గుర్తురావా? ఏమండి, మనం ఇల్లు మారుద్దాం. ఈ ఇంట్లో ఈ మనిషితో నా వల్ల కాదు. ఏమైందిరా? ఎనీ ప్రాబ్లం? ప్లీజ్ అండి, నా వల్ల కాదు, నన్ను అర్థం చేసుకోండి. ఎవరితో నేను ప్రాబ్లమా? నేమ్ అడగకండి. ఏంటి నాన్న, నీకు మొన్నే చెప్పాను కదా, ఒకసారి చెప్తే అర్థం కదా. నువ్వు ఇంట్లో ఏ పని చేయవద్దు. ఆఫీస్కి వెళ్తే అదో గొడవ, ఇంటికి వస్తే ఇదో గొడవ. నా వల్ల కావట్లేదు నాన్న. ఏమైందిరా చెప్పరా. నా ఉద్దేశం, నువ్వు హోలీ హోమ్కి వెళ్ళాలి. అక్కడ ఏ లోటు రాకుండా నేను చూసుకుంటా. ప్రతి ఆదివారం నేను నీ కోడలు నేను చూడడానికి వస్తుంటున్నా. ఇంతకుముందు ఎలా చూస్తున్నాను అలాగే చూసుకుంటున్నా. మీకు ఇబ్బంది కలిగించకుండా ఎలా ఉండమంటే అలా ఉంటానురా. మీ ఇష్టమే నా ఇష్టం, సరేనా? మీరు ఎలాగంటే అలా నడుచుకుంటానురా. పద వెళ్దాం. థ్యాంక్స్ నాన్న. రేపు హోలీ హోమ్కి వెళ్దాం రెడీగా. నాన్న పద నాన్న వెళ్దాం. ఓకేరా. నమస్తే గురువు గారు. ఓ నమస్కారం అండి. నేను మిమ్మల్ని అసలు గుర్తే పట్టలేదు. మీరు నన్ను గుర్తుపడతారా? 25 ఏళ్ల క్రితం అనాథ నుంచి ఒక అబ్బాయిని తీసుకెళ్లారు కదా, అప్పుడు నేను అక్కడనే ఉన్నాను. ఆ, 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 ఆ. ఇప్పుడు ఆ పిల్లాడు ఏం చేస్తున్నాడు? ఆ పిల్లాడికి ఏంది బ్రహ్మాండంగా ఉన్నాడు. రేపమ్మ తండ్రి కూడా కాబోతున్నాడు. ఒకసారి మీ అబ్బాయిని చూపిస్తారా? ఆ, ఆ. ఆ, అతనే ఇప్పుడు నన్ను వదిలేసిపోయాడే. నువ్వు ఆల్రెడీ చూసావు అతన్ని. మరి ఏంటి సార్ మీరు ఇక్కడ? విధేయ విధి, దాని నుండి మనం ఎవ్వరం తప్పించుకోలేము. పేదవాడైనా ధనికుడైనా ఎవడైనా విధి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. నా కడుపులో పుట్టకపోయినా కన్న కొడుకులా పెంచాను. నా రక్తం పంచుకొని పుట్టకపోయినా అంతకు మించి అనుబంధంతో పోషించా. వాణ్ణి పెంచిన 25 సంవత్సరాలు 25 క్షణాల్లా గడిచిపోయాయి. కానీ వాడు లేని ప్రతి క్షణం ఒక యుగంలా ఉంటుంది నాకు. బాధపడకండి సార్, బాధపడకండి. నేను కోరుకునేది ఒకటే, నాలాంటి దుస్థితి ఏ తల్లిదండ్రికి కూడా రాకూడదు. పద వెళదాం. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను పోషించే విషయాన్ని బరువుగా తీసుకుంటే బాధగా ఉంటుంది, బాధ్యతగా తీసుకుంటే ప్రేమగా ఉంటుంది. వారు మీ మీద చూపిన ప్రేమను వారిని పోషించి వాళ్ళ ప్రేమను వాళ్ళకి ఇచ్చేయండి.
ఇలా చేస్తే మన దేశంలో వృద్ధాశ్రమాలు కనబడవు. మా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తుందని కోరుకుంటున్నాము. మీ లక్కీ నిక్కీ క్రియేషన్స్.